శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దసరా ఉత్సవాల్లో గురువుగారు అమ్మవారి విగ్రహం పైన కోడిగుడ్లు రకరకాల ఊరేగింపులో దాడి చెప్పగమ్మా. ఉదాహరణకి ఇప్పుడు 20 మంది ఉన్నాం ఇక్కడ అనుకుందాం. ఇందులో 15 మందికి భోజనం పెట్టచ్చు కదా. ఇక్కడ పెట్టాలంటే ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఈ కెమెరాలు తీసేయాలి, ఈ లైట్లు తీసేయాలి, ఈ బల్ల బయట పెట్టాలి, పెడితే పెట్టచ్చు. ఈ 15 మంది ఉన్నప్పుడు ఇందులో 5గురు, 15 మంది మనం ఉన్నాం, ఇందులో 5గురు కాగితాలు అవి చింపి ఎక్కడ వేసేయడం, నీళ్ళు అవి పోసేయడం అలాంటి పిచ్చి పని చేశారనుకో, ఈ 15 మంది ఏం చేయాలంటావు? అడుక్కోవాలా? 15 మంది ఉన్నారు గాడిదలు గాడంగా, వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే, ఎలా పెట్టాలో అలా పెడితే సెట్ అయిపోద్ది. అది చేయట్లేదు. 15 మంది కాగితాలు వేస్తారు, లేకపోతే ఓస్తారు, ఉచ్చబోస్తారు, లేకపోతే పిచ్చి వేషాలు వేస్తారు. అది నీ వీక్నెస్, చాలా బలం కాదు అది. వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు ఏం మారరు. 1000 ఏళ్ళ నుంచి అలాగే ఉన్నారు, 2000 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నారు. నువ్వే మారాలి. ఆ స్థితి ఎందుకు వచ్చింది ఆలోచించాలి. నువ్వు వింటలే, నువ్వు తింటలే, నువ్వు కంటలే. మొన్న ఎక్కడో మధ్యప్రదేశ్లో ఎక్కడో ఒక అమ్మాయి, దాన్ని గ్యాంగ్ రేప్ చేసేసి కాళ్ళు చేతులు వేళ్ళు అన్నీ విరిచేసి మెడ అంతా పోస్ట్ మార్టం కూడా పనికి రాకుండా. ఇక్కడ 4 ఏళ్ల పిల్ల, 24 ఏళ్ల పిల్ల, 60 ఏళ్ల పిల్ల, అసలు అట్లేం లేదు. రాక్షస జాతి అట్లే ఉంటుంది అది. ఇప్పుడు దానికి మనం దానికోసం ఆలోచించడం, దానికోసం మాట్లాడడం, అందులో అన్యాచురల్ ఏముందంటున్నా. ఇప్పుడు అమ్మవారి దేవాలయాన్ని పాకిస్తాన్లో పందులు టాయిలెట్ కింద మార్చగలిగింది, ఇక్కడ అమ్మవారి మీద కోడిగుడ్లు ఇస్తే పెద్ద సర్ప్రైజ్ ఏముంది? నువ్వు మారాలి. నువ్వు ఎక్కడ కొంటున్నావు నువ్వు చూసుకో, ఎక్కడ తింటున్నావు నువ్వు చూసుకో, ఎవరిని భయ్యా అంటున్నావు నువ్వు చూసుకో. నువ్వు మారాలి. వాళ్ళు మారాలని నువ్వు కోరుకోకూడదు, అలాగే ఉంటారు. నువ్వే మారాలి, నువ్వే మారాలి. నువ్వు మీన్స్ హిందువు, అన్ని మతాలు సమానమైన లత్కోరుగాళ్ళు మారాలి. వాళ్ళు మారమ్మా, వాళ్ళు మారు, వాళ్ళు అట్లే ఉంటారు. పాపం వాళ్ళని ఏమనకూడదు కూడా, పాపం. డోంట్ ఎక్స్పెక్ట్. అయితే గురుగారు, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూసే ఉంటారు మీరు, ఆసియా కప్. వర్మ, తిలక్ వర్మ, బంగారకొండ. చెప్పం. అయితే ఆసియా కప్ ని తీసుకోకుండానే ఇండియా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆపరేషన్ సింధూర్కి అంకితం చేయటం జరిగింది ఆ విజయాన్ని. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇంకోటి చెప్పాక చెప్తా. చెప్పండి గురుగారు. వాళ్ళు షేక్ హ్యాండ్ లేవలేదు, గమనించా? అంతకు ముందు మ్యాచ్ లో షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయి డోర్ వేసేసుకున్నారు. అవునా? అవును. నాకు ఇంకా ఆనందకర విషయం ఏంటంటే, ఈ ఆడపిల్లలు ఏదో ఆడారు, పాకిస్తాన్ వాళ్ళు మనోళ్ళు, వీళ్ళు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలే. మగవాళ్ళే కాదు, మేము కూడా ఇవ్వం. అది టైటిల్. స్వాభిమానం, స్వాభిమానం అంటారు దాన్ని, స్వాభిమానము. కప్పు మనకే వద్దు, తర్వాత పార్సిల్ పంపిస్తారు, అది వేరే కథ. కానీ ఆ దరిద్రుల చేతి మీద ఎందుకు తీసుకోవాలి? అది విషయం. అది స్వాభిమానము. స్వాభిమానము, స్వాభిమానం ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు. అలాంటి వాళ్ళే కావాలి ఈ జాతికి. అటువంటి వాళ్ళనే తయారు చేస్తుంది ఆర్ఎస్ఎస్. అందుకే దురభిమానం ఉన్నటువంటి, ఈ దేశాన్ని అమ్మేయాలనుకునేటువంటి, పరదేశ పరమతాలకు అమ్మేసేటువంటి నీచకమైన బ్యాచ్లు ఎందుకు మాకు? ఈ దేశం నాది అని, ఈ దేశం కోసం జీవించి ఈ దేశం కోసం మరణించేటువంటి వాళ్ళని తయారు చేస్తున్నారు. తయారు చేసింది కూడా. లేకపోతే ఈ దేశం ఇంత ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. యుఎస్ ఇన్ ప్రాబ్లం, యూకే ఇన్ ప్రాబ్లం, జర్మనీ ఇన్ ప్రాబ్లం. వీఆర్ రైజింగ్, వీఆర్ రైజింగ్, వీఆర్ ఫ్లరిషింగ్, బట్ దే కాంట్ డైజెస్ట్ బికాస్ దే ఆర్ దట్ బ్యాచ్, పేటిఎం బ్యాచ్, ఏటీఎం బ్యాచ్. శ్రీకాంత్ అయ్యంగారు వ్యాఖ్యలు చూసారు గురువు గారు? చాలా వైరల్ అయ్యాయి. కొంచెం విన్నాను. ఏమిటంటే టాపిక్ మర్చిపోయి కొంచెం విన్నాను. ఆయనకు చాలా కోపంగా చెప్పాడు. అంటే అసలు జాతి పిత కాదు,
మాకు భారత్ మాత ఒక్కటే. నేను ఎన్నోసార్లు చెప్పానమ్మా. ఇప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమీ చెప్పలేదు. అది కాకుండా అమ్మకు మొగుడు ఎలా అవుతాడు? అది ఎంత నీచమైన ఆలోచన అది కదా. ఈ మనం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి మంచం దిగి పక్క మీద దిగి ఇలా దండం పెడతాం. ఏమని పెడతాం? సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా భూమాత, నువ్వు సముద్రాన్ని చీరగా కలిగిన తల్లి, ఓ విష్ణుపత్ని, నీ మీద పాదాలు పెడుతున్నాను తల్లి, మాకు ఇంకో మార్గం లేదు. ఇక్కడ ఏమని చెప్పాం? విష్ణుపత్ని నమస్తుభ్యం అన్నాం. మన అమ్మ మొగుడి పేరు చెప్పాం. సో కాబట్టి అమ్మ భూమాత, నాన్న విష్ణువు. సో అతను కూడా ఈ అమ్మ కొడుకే కాబట్టి జాతిపిత ఎలా అవుతాడు కదా. సో మూర్ఖులకి మాత్రమే అతను పిత. అది ఇంకా కావాలంటే ఈ కెన్ బికమ్ ఏ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్. ఎందుకంటే సంతకం పెట్టాడు, కొత్త దేశాన్ని పుట్టించాడు కాబట్టి వాళ్ళు చెప్పుకోవాలి. కానీ దరిద్రం తెలుసా మీకు? ఇతను బూడిదని అక్కడ కలపనవ్వలేదు తెలుసా మీకు? యాక్చువల్ వాళ్ళు పెట్టుకోవాలి విగ్రహాలు, మనకు అవసరం లేదు. జాతిపిత వాళ్ళకి, వాళ్ళు పెట్టుకోవాలి, వాళ్ళు ప్రకటించుకోవాలి. మనకేంటి? మనకి ఈజ్ నోవేర్. ఈజ్ ఆల్సో ఏ బ్యాడ్ సన్ ఆఫ్ భరతమాత, అంతే, అంత మించి